చెప్పిన విధానము చాలా అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మొదటి నుండి ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూస్తుంటే మీకందరికీ టీచర్ గారి మీద ఉన్నటువంటి మంచి ఆప్యాయత, తర్వాత పెద్దరికంతో కూడినటువంటి గౌరవాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి నేను వారి ప్రధాన ఉపాధ్యాయులుగా నాకు తోటి సహచరిగా దగ్గర వ్యక్తిగా నేను చాలా ఆనందపడుతున్నాను. పాఠశాలలో నాకు మొట్టమొదటిసారిగా 2 సార్లు తను ప్రమోషన్ వదులుతున్న విషయం నాకు తెలుసు. ఒకసారి ఎందుకో కాకతాళీయంగా నాకు పాఠశాలకు వస్తూ ఉంటే ఎదురుపడినప్పుడు నేను ఎక్కడ చేస్తున్నాను ఇప్పుడు అని అడిగాను. అల్లూరు మేడం ఇట్లా నాకు ప్రమోషన్ వచ్చింది, తీసుకున్నారా మీరు ప్రమోషన్ అడిగితే అల్లూరు అంటే నేను ఒక సోషల్ స్టడీస్ టీచర్తో నేను మా స్కూల్లో 3 పోస్టులు సక్సెస్కి 3 పోస్టులు వచ్చాక అంత చాలా విసిగి వేస్తారిపోయినా నేను అన్నాను మా స్కూల్ కన్నా రాకపోతే కదమ్మా అని అడిగాను. మా స్కూల్కి రాకపోలేదా మీరు అప్పుడు ఉన్నట్లయితే మా స్కూల్కి రాకూడదు అంటే లేదు కనపడలేదు ఎందుకన్నానో నాకే పాఠశాలకు వస్తున్నట్టుగా ఫోన్ చేశాను. నేను ఊరిలో ఉంటే మా మేడం వాళ్ళ భర్త గారు మాకు దగ్గరే, నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి నాకు తెలిసిన వ్యక్తే. నేను అన్నాన్ని సంబోధిస్తూ మాకు చాలా దగ్గర మనిషి. ఆయన ఫోన్ చేసి అమ్మ మీ స్కూల్లో మేడం గారికి కౌన్సిలింగ్ లో కోరుకున్నారు, ఎప్పుడో జాయిన్ అవ్వాలా అని కూడా అడిగారు. సరే ఇన్ఛార్జ్ ఉంటుంది జాయిన్ అవ్వమని చెప్పారు. నాకు మనసులో అనిపించింది. నేను అన్నాను మా స్కూల్కి రాకపోయారా అని. దేవుడు అది నిజం చేశారు. చాలా మంచి వ్యక్తి తను. నాకెందుకో ఒకటి గుర్తొచ్చింది. మా పాఠశాలలో వరుసగా మా మాస్టర్ అన్నారు, ఏం మేడం మా సోషల్ వాళ్ళందరినీ పంపిస్తున్నారు మీరు మీ స్కూల్ నుండి అన్నారు. నేనేం పంపించేది ఏముందయ్యా, మన వయసుని బట్టి మనం బయటపడతాము. బయటపడటం చాలా అదృష్టం ఇప్పటి కాలంలో. పోయినసారి ప్రసన్న మేడం గారు కూడా ఆ రోజు సారు చాలా బిజీగా ఉన్నారు, హెచ్ఎం సార్. నేనే ఉండి నేను కార్యక్రమాన్ని మన రామ్మోహన్ రావు గారు పిలిచి రండి మేడం అంటే నేను అటెండ్ అయ్యాను. అప్పుడు కూడా నాకు అనిపించింది మేడం గారు ఇంకా రిటైర్మెంట్ 2-3 నెలల్లో ఒక చిన్న అపశృతి జరిగింది. అబ్బాయికి బాగలేక అది చాలా బాధపడ్డాను నేను. తర్వాత భగవంతుడి దయ వల్ల అంత సవ్యంగా జరిగిపోయింది. అదేవిధంగా మన మేరీ విజయ మేడం గారు కూడా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఒకటి వచ్చింది నా మనసులో. మళ్ళా ఇదేంటి పోయినసారి మేడంకి రిటైర్మెంట్ స్టేజ్లో అన్న కూడా ఇట్లా అయింది అని నేను చాలా బాధపడ్డాను. కానీ మనకి భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా సహాయపడుతూనే ఉంటారు. ఒక నెల లోపల కోరుకొని చక్కగా మనలో మంచిగా తిరగలిగే మేడం గారు దేవుడి యొక్క అనుగ్రహము మనం చేసుకున్నటువంటి మన ఇతరులు చేసినటువంటి నేను అనుకుంటున్నాను. 2 పిల్లలు, ఆ 2 కూడా మంచి బిడ్డలు, వాళ్ళకి కూడా త్వరలో వివాహాలు జరిగి గృహస్థులుగా స్థిరపడాలని నేను కోరుతున్నాను. మేడం గారికి ఎప్పుడు కూడా తొందరపడే స్వభావం లేదు, చాలా శాంతంగా ఉంటారు. అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నా కానీ మనం దానికోసం భయపడి పారిపోకుండా మన మనస్థైర్యంతో ఉంటే మనం దేన్నైనా సాధిస్తాము. పెద్దగా అరవక్కర్లేదు, పరిగెత్తక్కర్లేదు, స్తబ్దుగా ఉండి మన భగవంతుని గారిని కోరుకుంటే మనకు కావాల్సినవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారనే నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అన్ని విషయాల్లో కూడా విజయవంతమైంది. కాబట్టి రిటైర్మెంట్లో కూడా మేడం గారికి మంచి ఆరోగ్యము, ఎటువంటి సమస్య లేకుండా కుటుంబ పరంగా కూడా సుఖ సౌఖ్యాలతో జీవించాలని నేను ఒక హితంగా కాకుండా ఒక ఆప్తురాలుగా నేను ఆమెను విష్ చేస్తూ మంచి జరగాలని కోరుకుంటున్నాను.
మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి కర్మల సుభాష్ మేడం గారు, మాతృ సమానురాలు, ఈరోజు ఈ నెలలో పదవి విరమణ చేసినటువంటి శ్రీమతి మేరీ విజయ మేడం గారికి, సీనియర్ ఉపాధ్యాయులు గురవయ్య మాస్టర్ గారికి, అదేవిధంగా ఈ సాముదాయిక సమావేశంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. మనకి ఇది 2వ సంవత్సరం